పొలంలో మట్టిగా ఉన్నప్పుడు దానికి ఏ ఇబ్బంది లేదు. కుమ్మరి వెళ్ళి ఆ మట్టిని తవ్వి తీసుకొస్తే ఏంది నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, ఏంది ఇంతవరకు నేనున్న ప్లేస్ నుంచి డివైడ్ చేశాడు ఏందని సంబరపడింది. మట్టి తీసుకొచ్చాడు, జల్లెడబోశాడు. అప్పటిదాకా దాంతో ఐక్యమై ఉన్న, అనుబంధం కలిగి ఉన్న, ప్రేమ కలిగి ఉన్న రాళ్ళు, రప్పలు, చిల్లపెంకులు, ముళ్ళ తుప్పలు అన్నీ డివైడ్ చేస్తుంటే ఇప్పటిదాకా నా బ్రదర్స్, నా బంధువులు, నా స్నేహితులు అందరినీ విడగొడుతున్నావు, నన్ను ఒంటరిని చేస్తున్నావు. ఇంతవరకు వాళ్ళందరూ నాకు తోడున్నారు. ఆ చిల్లపెంకులు, ఆ రాళ్ళు, ఆ తుప్పలు, ఆ ముళ్ళు నాతో తోడుగా ఉన్నారు. ఇప్పుడు అందరి నుంచి నన్ను విడగొట్టి నన్ను జల్లెడబోసి ఒంటరిని చేసావేమిటి? కుమ్మరి ఏం చేస్తున్నావు? నన్ను అరవాకు నోర్మై అని దాన్ని నీరు చల్లి దాన్ని తడిపి ఇక పిసకటం మొదలు పెట్టాడు. దాన్ని పొలంలో నేనున్నా, నా జోలికి ఎవరు రాలా, నువ్వు వచ్చావు ఏదో చేస్తావు అనుకుంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఇంతవరకు నాకున్న అనుబంధాలు తెంచేశావు, నన్ను ఒంటరిని చేశావు, నన్ను నీళ్లలో తడిపావు, నన్ను ఇప్పుడు నీ చేతికి వచ్చినట్టు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అయ్యా? నన్ను ఏం చేస్తున్నావు? దాన్ని పిసికి మళ్ళా నీళ్లు పోసి మళ్ళా మెత్తన చేసి మెత్తగా రెడీ చేసి ఎత్తి గిరగిరా తిరిగేటువంటి ఆ సారి మీద వేసాడు. ఇక సారెక్కిన తర్వాత నా సుఖం దొరికిద్ది అనుకుంటే అప్పుడు స్టార్ట్ అయింది అసలు పని. సారెక్కిన దగ్గర నుంచి సుఖం ఎక్కడ గిర్రా తిరగటం స్టార్ట్ అయింది. అంతటితో ఆగిపోయాడు. మళ్ళీ వ్రేళ్ళు పెట్టి రకరకాల మెలికలు తిప్పుతున్నాడు. ఒక షేప్ వచ్చినప్పుడు అంతటితో ఆగట్లా, మళ్ళా మొదలు పెడుతున్నాడు. రకరకాలుగా మలుస్తుంటే పొలంలో పడున్న మట్టికి ఏ గొడవ లేదు, కానీ ప్రత్యేకింపబడిన మట్టికే ఈ నగసాట్లు. చివరికి ఏమైంది? అది యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా రెడీ. ఇప్పుడు వీళ్ళని సారి మీదకి ఎక్కిస్తున్నాడు. ఇక కొంత పని అయింది, సంఘంలో ఉన్నందువల్ల ఉపదేశం ద్వారా కొంత పని అయింది. ఇప్పుడు ఇంకా ప్రత్యేకపరచుకొని ఇక ఆయనతో కూడా కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అందుకు తగ్గట్టు దేవుడు సిద్ధపరచుకుంటాడు. ప్రతికూలతలు ఎదురైతే భయపడొద్దు, శోధనలు ఎదురైతే కృంగిపోవద్దు. అవన్నీ దేవుడు నిన్ను సిద్ధపరచడంలో భాగమని ఎరిగి కుమ్మరికి మట్టి అప్పచెప్పుకున్నట్టు మిమ్మల్ని మీరు ఆయనకు అప్పచెప్పుకోండి. తప్పకుండా ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మిమ్మల్ని మార్చుకొని ఆయనే వాడుకుంటాడు. ఆమెన్. ఈ మెట్టుకు రావటానికి 2 సార్లు ప్రత్యేకింపబడాల్సి వచ్చింది. 2 సార్లు. ఒకటి, లోకములో నువ్వు ఉన్నప్పుడు నిన్ను లోకములో నుంచి మారు మనసు బాప్తిస్మం ద్వారా సంఘంలోకి చేర్చి ప్రత్యేకపరిచాడు. మీలో కొంతమంది ఇంకా రక్షణ పొందలా, వాళ్ళు ఇంకా ప్రత్యేకించబడలా. ఇంకా ఎవరైనా ఉంటే ఈ కోట ముగింపులో ఈ రోజన్నా బాప్తిస్మం పొంది ప్రత్యేకించబడండి. ఆ పాప లోకం నుంచి ప్రత్యేకింపబడి సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు సంఘములో నుండి సంఘమునకు సేవ చేయనట్లు మళ్ళీ అందులో నుంచి డివైడ్ చేసుకుంటున్నాడు. లోకములో నుంచి ఇశ్రాయేలును ప్రత్యేకపరిచాడు, లోకములో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకపరిచాడు. అందరూ ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేల్లోంచి తన సేవ కొరకు లేవీయులను ప్రత్యేకపరిచాడు. అలాగున సంఘములోనికి చేర్చబడటం, ప్రత్యేకించబడటం అయితే ఆ ప్రత్యేకింపబడిన గుంపులో నుంచి మళ్ళీ ఆయన పని కొరకు వీళ్ళని ప్రత్యేకించుకున్నాడు. రేపు మిమ్మల్ని కూడా ప్రత్యేకించుకోబోతున్నాడు. 2 సార్లు ప్రత్యేకింపబడిన అనుభవం. ఒకసారి కూడా ప్రత్యేకింపబడకుండా ఇంకా లోకంతో కలగా పొలగమే బతుకుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు ఇక్కడ. అన్నా నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా. మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? పాపం అనేటువంటి బంధకంలో ఉన్నారు మీరు. క్రీస్తు రక్తము నీ కోసమే చిందింపబడినా నువ్వు ఇంకా కడుక్కోలా. కడగబడకపోతే నిత్య నరకాన్ని తప్పించుకోలేవు. నీకు నిత్య జీవం కావాలా? నిత్య నరకం నుండి విడుదల కావాలా? యుగయుగాలు యేసయ్యతో జీవితం కావాలా? అట్లయితే కనీసం ఈ రోజన్నా ఒక తీర్మానం చేసి మారు మనసు పొంది బాప్తిస్మానికి సిద్ధమవు, రక్షణ పొందు. ఆ తర్వాత నిన్ను దేవుడు సిద్ధపరచుకొని అవసరమైతే ఆయన పని కొరకు, అనేకుల దీవెన కొరకు నిన్ను వాడుకుంటాడు. ఆమెన్. మొదటి అడుగు వేయాలి ముందు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది
నువ్వు యేసుకు చెందిన దానివి కావాలి. నాకు బాగా నీళ్లు దప్పికవుతున్నాయండి, నాకు బాగా నీళ్లు దప్పికవుతున్నాయి. ఇదిగో ఇంకా బాప్తిజం పొందిన వాళ్ళు వినండి. నీళ్లు దప్పికవుతున్నాయి అని నీళ్ళ గ్లాస్ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నీళ్ళకి దగ్గర ఉన్నా దూరంగా ఉన్నానా? ఎంత దూరంగా ఉన్నాను? 1 అడుగు దూరం. ఇప్పుడు 6 అడుగు దూరం. ఇప్పుడైతే ఏకంగా నా ముఖానికి అంటించుకున్నాను నీళ్ళ గ్లాసుని. నా దప్పిక తీరిద్దా? సరిగ్గా చెప్పండి. ఇలా సంవత్సరం పెట్టుకున్నా దప్పిక తీరదు. మరి ఏం చేయాలా? ఈ నీటిని నా లోనికి స్వీకరించాలి, అప్పుడు నా దప్పిక తీరిద్ది. కొంతమంది అంటారు, నేను బాప్తిస్మం పొందను కానీ చర్చికి వస్తాలే, నేను చర్చిలోనే ఉంటున్నాను, యేసు భజనే చేస్తున్నానుగా, ఇంకా బాప్తిజం ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. నేను చెబుతున్నా, ఈ నీటిని నీవు స్వీకరించకపోతే దప్పిక తీరనట్టు, యేసయ్యను బాప్తిస్మం ద్వారా మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా నీలోనికి ఆహ్వానించకపోతే నీ ఆత్మీయ దాహము తీరదు. నువ్వు సంవత్సరాలు వచ్చి కూర్చో, ఒట్టిదే. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే తప్పకుండా నువ్వు మారు మనసు పొంది అర్జెంటుగా బాప్తిస్మం పొందాలి. నీ పాపిష్టి జీవితాన్ని వదిలేయాలి, క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. అన్న, నేను ఆ విధంగా తీర్మానం చేసుకున్నాను. ఈరోజు నువ్వు ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను అన్న. నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్యను ఆహ్వానిస్తాను నా హృదయంలోకి. నాకు బాప్తిస్మం కావాలన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు బాప్తిస్మం కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను సిద్ధపడ్డాను, నాకు రక్షణ కావాలి అన్నాడు. చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి అన్న. ఎంతమంది సిద్ధపడ్డారో యేసు ప్రభుని హృదయంలోనికి తీసుకోవడానికి, జీవితంలోకి ఆహ్వానించడానికి? త్వరగా లేచి నిలబడండి. ఇది నీకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశం. ఈ ఉపవాసాల్లో దేవుడు నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన ఛాన్స్ ఇది. నీళ్ళని దగ్గర పెట్టుకుంటే దప్పిక తీరదు, తీసుకోవాలి, నీళ్ళని స్వీకరించాలి. త్వరగా లేచి నిలబడాలి. ఆ లేచి నిలబడ్డ వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. రక్షణ కావాలన్నా నాకు యేసు కావాలి, నాకు యేసుతో జీవితం కావాలి అన్నోళ్ళు, స్త్రీలు పురుషులు వచ్చేసేయండి. స్త్రీలు ఆ ప్రక్కకు వచ్చేసేయండి. దారి ఎండ్రా తల్లి, కొంచెం దారి ఎండమ్మా. ఎక్కడ సందు లేదు. వీళ్ళేమో గేట్లేసి బిగిచ్చారు, ఒక దగ్గర నా తలుపిలా. ఎట్లా రావాలి ఇప్పుడు? వాళ్ళకి దారి ఇవ్వండి. రక్షణకు సిద్ధపడిన వాళ్ళు త్వరగా వచ్చేసేయండి. నిత్యము మండే అగ్నిగుండం నుంచి నిన్ను కాపాడటానికి పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తం అరచేతుల దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ములు సహించాడు, దూషణ హేళన భరించాడు. వాస్తవంగా మన పాపముల చేత మనం నశించవలసిన వారమై ఉండగా మనల్ని ప్రేమించి మన స్థానములో తన ప్రాణమును ఆహుతి చేసినటువంటి ఏకైక దేవుడు నా యేసు ప్రభు. ఆ యేసు నీకు కావాలా? ఆయనతో జీవితం కావాలా? పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, ఈరోజు నీదే. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఎవరో అడ్డగిస్తున్నారని, ఎవరో ఏదో అనుకుంటారని
వెనకడుగేస్తున్నావా? మనుషుల మాటలకు భయపడుతున్నావా? మన్ను అడ్డుగా ఉందని విత్తనం మొలకెత్తదా? రాళ్ళేస్తారని చెట్టు ఫలించదా? రాళ్ళు వేసినా సరే చెట్టు తన ఫలాన్ని ఇవ్వకుండా మానదు. మన్ను కప్పినా సరే విత్తనం మన్నును చీల్చుకొని బయటకు వచ్చింది. ఎవరు అడ్డగించినా ఎవరేమనుకున్నా నాకు యేసు కావాలి అని నువ్వు అనుకుంటే అన్నీ చీల్చుకొని రా బయటికి. యేసు కోసం ఫలించినట్లు రా, పరిగెత్తు. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. త్వరగా రావాలి. మన్ను అడ్డుకుందని కుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే నువ్వు యేసయ్యా ద్రాక్షవల్లిగా అడ్డు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా. ప్రాణమా నాలో తొందరపడకు. స్పీడ్గా రావాలి. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, త్వరగా రావాలి. నీ దుఃఖ దినములని సమాప్తమైన దారివ్వండి నాన్న. సుఖనేస్తమా యేసయ్య మాటిది. ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మరక్షణ నీదే. శాపము నుండి విడుదల పొందాలి, పరిగెత్తు. పాప బంధకాల్లోంచి విడుదల పొందాలి, పరిగెత్తు. ఈరోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు. నా దగ్గరికి 11 ఏళ్ల చిన్నోడు వచ్చాడు, 11 ఏళ్ల వయసువాడి. ఏమిట్రా అంటే నాకు బాప్తీసం అన్నా అని వచ్చాడు. నేను అన్నా నువ్వు చిన్నోడి 11 ఏళ్ళు రా, ఇప్పుడే ఎందుకు రా అన్నా. వాడన్నాడు కాదులే అన్నా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేరా చిన్నోడివి, తర్వాత ఇస్తాలే పో అన్నా. వాడు సూటిగా నాకెళ్ళి చూసి శాలేమన్నా నా ఆత్మకు లెక్క చెప్పాలి నువ్వు అన్నాడు. అదేందన్నాను. మరి నేను ఈరోజు ఉన్నాను, రేపు ఉంటానని గ్యారెంటీ ఇస్తావా? నేను రేపు ఉంటానని గ్యారెంటీ ఇస్తావా? ఇస్తే నన్ను పంపించు. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు కదన్నా, నాకు ఇవ్వన్నా అని అడిగాడు. ఆ పసిబిడ్డకి తెలిసిన జ్ఞానం ఈరోజు పెద్దలకు తెలియలే. నిత్య జీవం ఎంత విలువైందో, నిత్య నరకం ఎంత భయంకరమైందో వానికి తెలిసిందే. ఈరోజు నీకు అర్థం కావట్లేదా? నవ్వులాటగా ఉందా? ఆత్మరక్షణ అంటే వెరీ డేంజర్. సిద్ధపడు, పరిగెత్తు, త్వరగా రా. దారివ్వండి అమ్మా. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా. పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా. పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందరపడకుమా. ప్రాణమా
వేదన నీ దుఃఖ దినము పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వెనకడుగు వేయొద్దు. యేసయ్యలోకి రావాలంటే దమ్ము కావాలి. యేసయ్య కొరకు నిలబడాలంటే తెగింపు కావాలి. తెగింపు, దమ్ము కావాలి. కులాన్ని ఎదిరించేద్దాము, మతాన్ని ఎదిరించేద్దాము, అలవాట్లను ఎదిరించేద్దాము, సమాజాన్ని ఎదిరించేద్దాము కావాలి. అలాంటి వాళ్ళే నిలబడతారు. ఇదిగో అనేక మంది తెగించి వచ్చేసారు, మాకు యేసు చాలు అని. ఇదిగో అనేక మంది తెగించి వచ్చారు, యేసు చాలు అని. వారి ఆత్మలకు రక్షణ దేవుడు ప్రకటిస్తున్నాడు. నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమా మాటిది. నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమా మాటిది. తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా. అనేక మంది రక్షణ తీర్మానం చేస్తారు. నేను రాత్రి బాప్తిస్మాలు ఇచ్చాను, ఇంకా ఇవ్వద్దు అనుకున్నాను. ఈరోజు అభిషేకాలు చేసి ముగిద్దాం అనుకున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. నా బిడ్డలు ఉన్నారు, నేను సిద్ధపరిచి తెచ్చుకున్న నా బిడ్డలు ఉన్నారు, నువ్వు పిలవరా అని నాతో మాట్లాడాడు. నువ్వు పిలువురా, పిలు, నా బిడ్డలు వస్తారు, నేను సిద్ధపరిచి తెచ్చానని. నాకు తెలియదుగా మీరు ఉన్నారని. ఆయనకు తెలుసు. నీ కోసమే ఏర్పాటు చేశాడు ఇంత తతంగం, నీ ఆత్మరక్షణ కోసమే. ఈరోజు నీ జీవితాన్ని నా తండ్రి చేతికి అప్పగిస్తున్నాను. ఇక బ్రతుకాలం క్రీస్తు కొరకు నమ్మకంగా ఉంటాను. ఇంకా కూర్చున్నాళ్లలో ఇంకా ఎవరైనా ఉంటే మీ ఇష్టం. అన్న నేను పొందానన్నా, నేను రక్షణ పొంది ప్రత్యేకించబడ్డాను లోకం నుంచి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎత్తాలి. నేను పొంది రైట్ చప్పట్లు కొడదామా? దాదాపు అందరూ పొందేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షింపబడ్డారు, నిత్య జీవానికి వారసులు అయ్యారు, జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నారు, ధన్యులు. మరి ఈ ముందుకు వచ్చినటువంటి బిడ్డల్ని దేవునికి అప్పగించి వాళ్ళ నీళ్ళ దగ్గరికి పంపిద్దాం. ఇక్కడ ఈ ప్రతిష్ట కార్యక్రమం చేసి ఇక ముగింపులోకి వెళ్దాం. ఓకేనా? ప్రజెంట్ కూర్చోబెడదాం. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డల్ని దీవించు. ఈ బిడ్డల హృదయాల్లో నువ్వు ఇచ్చిన తీర్మానాన్ని స్థిరపరచు. నిత్య జీవ పర్యంతం వారిని కాపాడు. బాప్తిస్మానికి వారిని నడిపిస్తుండగా వారి పేరు నీ గ్రంథములో రాసి రాకడలో మాతో పాటు ఎత్తబడే కృప వారికి కూడా దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.